ఓం శ్రీ మాత్రే నమః. ఆ జగన్మాత కామేశ్వరి అమ్మవారిని కిరీటం నుంచి పాదాల వరకు దర్శించుకునే క్రమంలో ఆమె నీలాల పురుల వద్ద మన మనసు ఒక్కసారి ఆగాలిప్పుడు. అమ్మవారి జడలోని ఒక్క వెంట్రుకలోనే విశ్వమంతా మునిగిపోయేంత దివ్య సౌందర్యం ఉందండి. మరి తుమ్మెద రెక్కల వలె మర్చిపోయేటువంటి ఆ నల్లని కేశపాసం, ఆ కేశపాసం నుంచి వచ్చేటువంటి పరిమళం దేవతలకే మత్తెక్కిస్తే, ఆ తల్లి కటాక్షం మన జీవితాల్లోని అజ్ఞానం అనే చీకటిని ఎలా తొలగిస్తుందో ఈరోజు తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి కేశ సౌందర్యాన్ని, సువాసనను అత్యద్భుతంగా వర్ణిస్తూ మనకు ప్రసాదించిన పరమ పవిత్రమైనటువంటి మంత్రం ఈ 43వ శ్లోకం. మరి పరమశివుని భార్య అయినటువంటి ఆ జగదంబికాదేవి యొక్క దివ్య కేశ సౌందర్యాన్ని వర్ణించే ఈ పవిత్ర శ్లోకాన్ని మనం అందరము భక్తి శ్రద్ధలతో పఠిద్దాం. ధునోతుధ్వాంతం న స్థులితదళితేందివరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమధన వాటి విటపినా. విన్నారు కదా? ఆహా, ఎంత అద్భుతమైన వర్ణన చూడండి. అమ్మవారి కేశాలు సాక్షాత్తు యముని తేజస్సుతో ఏర్పడ్డాయని దేవి భాగవతం కూడా చెప్తోందండి. ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి జడను కేవలం కేశాలుగా చూడలేదు, అది జగత్తులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే దివ్యశక్తిగా దర్శించారు. వినడానికి ఎంతో మధురంగా ఉండేటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి జడను దేనితో పోల్చారో, ఆ పురులలో దేవతలు ఎందుకు దాక్కున్నారో, ఇంకా ఆ కేశాల సుగంధానికి దేవతా వృక్షాలే దాసోహం అన్న ఈ శ్లోకాంతరార్థం ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం. ధునోతు ధ్వాంతం నా స్థులిత దళితేంది వరవనం. ధునోతు అంటే నశింపచేయడం, తొలగించడం అని. ధ్వాంతం అంటే చీకటి. ఏ చీకటి? అజ్ఞానం అనే చీకటి. నహ అంటే మన యొక్క. స్థులిత సమానమైనటువంటి. దళిత చక్కగా వికసించిన. ఇందీవరవనం అంటే నల్ల కలువల తోట అని అర్థం అన్నమాట. అంటే ఈ పాదానికి అర్థం ఏంటంటే చక్కగా వికసించిన నల్ల కలువల తోటతో సమానమైనటువంటి నీ కేశపాసం, అమ్మా నీ కేశపాసం మా లోపల ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలుగాక అని శంకరాచార్యుల వారు ప్రార్థిస్తున్నారన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మవారి నల్లని దట్టమైన జుట్టును ఆ ఆదిశంకరాచార్యుల వారు వికసించిన నల్ల కలువల తోటతోటి పోల్చారన్నమాట. లోకంలో చీకటిని వెలుగు పోగొడుతుంది కదా, కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారి నల్లని చీకటి రంగులో ఉండేటువంటి ఆ కేశాలని ధ్యానించడం వల్ల మన హృదయంలోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానోదయం కలుగుతుందని చెప్పబడింది ఇక్కడ. ఈ ఒక్క పాదం అమ్మవారి కేశ సౌందర్యాన్ని వర్ణిస్తూనే అవి మనలోని అజ్ఞానాన్ని నుంచి ఎలా కాపాడతాయో వివరిస్తోందనమాట. ఇక రెండవ పాదం ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే. ఘన ఘనమైన అంటే దట్టమైన, స్నిగ్ధ అంటే కాంతివంతమైనటువంటిది, నిగనిగలాడేది, మెత్తనైనటిది, మెరుస్తూ ఉండేటువంటిది అని అర్థాలు వస్తాయన్నమాట. శ్లక్ష్ణం మృదువైన, నునుపైన. చికుర నికురుంబం అంటే కేశపాస సముదాయం, సమూహం. తవ అంటే నీ యొక్క. తవ అనే వర్డ్ మొత్తం ఈ శ్లోకాల్లో, సౌందర్య శ్లోకాల్లో చాలా సార్లు వచ్చింది మనకి. శివే ఓ శివప్రియమైనటువంటి దేవి అని. అంటే అర్థం ఓ మంగళప్రదాయమైన తల్లి, దట్టంగా నిగనిగలాడుతూ ఎంతో మృదువుగా ఉండేటువంటి నీ కేశపాసం అత్యంత మనోహరంగా ఉంది తల్లి అని శంకరాచార్యుల వారు అమ్మవారి కేశ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. మరి అమ్మవారి జుట్టు కేవలం అందంగా ఉండడమే కాదండి, అది దట్టంగా, మృదువుగా,
శ్లక్షణం అంటే మృదువు అనమాట. మృదువుగా ఉంటుందని ఆ శంకర్లు వర్ణించారు. లోకంలో కేశాలు బంధాలకు చిహ్నం అంట, పాసాలు అంటారు, అదే బంధం అంటే. కానీ అమ్మవారి ఈ చికురుని కుటుంబాన్ని, చికురుని కుటుంబం అంటే ఏంటంటే కేశపాస సమూహం అనమాట, సముదాయం. దాన్ని కనుక ధ్యానించే భక్తులకు యమపాసాల నుండి మరియు జన్మ జన్మల కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుందిట. అది ఈ పాదానికి అర్థం. ఇక 3వ పాదం, యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో. యదీయం అంటే ఆ కేశాల యొక్క, ఆ తల్లి కేశాల యొక్క, సౌరభ్యం అంటే సుగంధం, పరిమళం, సహజం సహజమైనటువంటి, స్వభావ సిద్ధమైనటువంటి అని అనమాట, స్వతహాగా అని. ఉపలబ్ధం, ఉపలబ్ధం అంటే పొందడానికి, పొందుడ కొరకు అని. సుమనసహ అంటే పువ్వులు ఇంకా దేవతలను అర్థం కూడా వస్తుంది అనమాట. సద్భావన, మంచి ఆ భావన కలవారు అని కూడా వస్తుంది. అంటే అర్థం ఇది పాదానికి, అమ్మా నీ కేశాలకు ఉండేటువంటి సహజమైన సువాసనను ఆస్వాదించడం కోసం, ఆ సువాసనను తాము కూడా పొందడం కోసం దేవలోకపు పువ్వులు అంటే సుమనసహ అంటారనమాట, ఆశపడుతున్నాయి అని దీని భావం. ఏంటంటే సాధారణంగా స్త్రీలు తమ జుట్టుకు సువాసన కోసం పువ్వులు ఏవో పెట్టుకుంటూ ఉంటారు. కానీ అమ్మవారి విషయంలో అదంతా వ్యతిరేకం అన్నమాట. అమ్మవారి కేశాలకు పువ్వుల వల్ల సువాసన రాదు, ఆ తల్లి కేశాలకే సహజమైనటువంటి దివ్య పరిమళం ఉంది అని అర్థం. సాక్షాత్తు ఇంద్రుని నందనవనంలోని కల్పవృక్షాల పువ్వులే ఆ పరిమళాన్ని పీల్చాలని ఉవ్విళ్ళూరుతూ అమ్మవారి జడలో వచ్చి చేరుతాయట. అంటే అమ్మవారి సువాసన కోసం పూలను ధరించలేదండి, ఆ పువ్వులే అమ్మవారి కేశాల సువాసన కోసం ఆమెను ఆశ్రయించాయని అర్థం. ఇక్కడ సుమనసహ అంటే దేవతలని కూడా అర్థం. అంటే ఆ తల్లి కేశాలలో జ్ఞానం అనే సువాసనని పొందడానికి దేవతలు సైతం నిత్యం అక్కడికి నివసిస్తూ ఉంటారట. ఎవరైతే ఆ కేశాలను ధ్యానిస్తారో వారికి ఆ దివ్య పరిమళం వంటి జ్ఞానం లభిస్తుందిట. అది ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక చివరి పాదం ఏంటంటే, వసంత్యస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం. వసంతి నివసిస్తున్నాయి అని, అస్మిన్ ఈ కేశాల యందు, ఇందులో అని, మన్యే నేను భావిస్తున్నాను, వలమదన వల అనే రాక్షసును సంహరించినటువంటి ఇంద్రుడు అన్నమాట, అందుకని వలమదన, వాటి ఉద్యానవనం అని, తోట, విటపినాం, విటపినాం అంటే చెట్లు, పూల చెట్లు అన్నమాట. ఇక్కడ శంకర్లు ఎంతో అద్భుతమైన ఊహను చూపిస్తున్నారండి. ఏంటంటే ఇక్కడ స్వర్గలోకంలోని పరిమళ పుష్పాలు కూడా ఆమె జుట్టు పరిమళాన్ని ఆస్వాదించడానికి, పొందడానికి అక్కడ చేరుకున్నాయా అన్నట్లుగా శంకర్లు మనకు వర్ణిస్తున్నారు. స్వర్గలోకంలో ఉండేటువంటి ఇంద్రుని తోటలోని పువ్వులకు కూడా అమ్మవారి కేశాల సువాసన అంటే ఎంతో ఇష్టంట. ఆ సహజ పరిమళాన్ని ఆస్వాదించడం కోసం అవి, ఆ పూల చెట్లు ఆ తల్లి తలలో పూలగా వచ్చి చేరుతున్నాయట ఆ పూలు. అంటే అర్థం దీనికి, ఈ పాదానికి, ఓ శివపత్ని, ఓ పార్వతీదేవి, నీ దట్టమైన నల్లని మృదువైన నిగనిగలాడేటువంటి ఆ కేశపాసం నుంచి వెలువడేటువంటి సహజమైన సువాసనని పొందేందుకే ఇంద్రుని ఉద్యానవనంలోని, వలమదన వాటి అంటే ఉద్యానవనం అన్నమాట, ఇంద్రుని ఉద్యానవనంలోని కల్పవృక్షాల వంటి సుమములు నీ జుట్టులో వసతి ఏర్పరచుకున్నాయని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక దీనికి భావార్థంలోకి వెళ్తే గనక మొత్తానికి ఈ శ్లోకంలో మొత్తంగా అమ్మవారి కేశాల గురించి వర్ణిస్తూ ఉన్నారండి శంకర్లు. నిన్నటి మన ఫస్ట్ శ్లోకంలో, సౌందర్యలోని మొదటి శ్లోకంలో కిరీటం గురించి చెప్పుకున్నాం. తర్వాత అమ్మవారి ఈ రోజు ఈ శ్లోకంలో అమ్మవారి కేశాల గురించి అనమాట. శంకరుడు అమ్మవారి కేశాలు సాధారణ కేశాలు కావు, ధ్యానం చేసిన మాత్రం చేతనే యమపాసాలు కూడా విడిపించగలిగే శక్తి ఉంది అని అంటున్నారండి. అమ్మవారి కేశాలు నల్లగా, మెత్తగా, మృదువుగా, గొప్ప సువాసనలు వెదజల్లుతూ నల్లటి కలువ వనంలా ఉంటాయట. ఆమె నిత్య యవ్వనట, ఎప్పుడూ సౌభాగ్యవతి ఆవిడ. సహజంగా
కాస్త సుగంధ వాసన కోసం ఏం చేస్తాం, అందం కోసం స్త్రీల తలలో పూలు పెట్టుకుంటారు. కానీ అమ్మవారి తలలో ఉండేటువంటి ఆ అద్భుత సుగంధం పొందాలి అని సాక్షాత్తు ఆ ఇంద్రుని నందనవనంలో ఉండేటువంటి ఆ పువ్వులు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటాయట. అందుకే అవి నీకు అలంకరించి ఉంటాయి అంటున్నారు ఆ శంకరుడు. అంటే ఇక్కడ అమ్మవారు సుగంధం కోసం కాదు, అమ్మవారి కేశ సుగంధం కోసం పూలు తమంత తాముగా ఆ అమ్మని చేరాయి అంటున్నారండి శంకర్లు. అమ్మవారి కేశాలను గనక భక్తితో ధ్యానం చేసే వారికి అజ్ఞానము కర్మబంధాలు తొలగిపోతాయండి. ప్రతి స్త్రీలో అమ్మవారి రూపాన్ని చూసే పవిత్ర దృష్టి కలిగితే గనక వారి జీవితం పవిత్రమయమవుతుంది, లేకపోతే అది మోహబంధానికి కారణమవుతుందని ఈ శ్లోకం గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని మనకి ఇస్తోంది. యముని తేజస్సుతో ఏర్పడినటువంటి ఆ నల్లని కేశాలను గనక మనమందరము భక్తితో ధ్యానిస్తే మన మనసులోని అజ్ఞానం అనే చీకటి తొలగిపోవడమే కాకుండా జన్మ జన్మల కర్మ బంధాలనే పాశాల నుంచి మనకు విముక్తి లభిస్తుందండి. అదండి ఈ 43వ శ్లోకంలోని నిగూఢ అర్థం అన్నమాట. మొత్తానికి శ్లోకం భావార్థం ఏంటంటే, అమ్మవారి కేశాలు అజ్ఞానాన్ని హరించే జ్ఞాన కిరణాలు. ఏ స్త్రీకైనా సరే అలంకారం వల్ల జుట్టుకు అందం వస్తుంది, కానీ అమ్మవారి వల్ల ఆ పువ్వులకే గొప్పతనం వస్తుంది. ఆమె సౌందర్యానికి సుగంధానికి మూలాధారం. అందుకే మన భారతీయ సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో స్త్రీ కేశాలకు ఎంతో పవిత్రమైన స్థానం ఇచ్చారండి. స్త్రీ కేశాలను సాక్షాత్తు ఆ పరాశక్తి స్వరూపంగా భావిస్తారు. స్త్రీ కేశాలు కేవలం అలంకారం కాదు, అవి సౌభాగ్యానికి, శక్తికి, మంగళత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే స్త్రీలకు కేశఖండన అంటే ఈ జుట్టు కత్తిరించుకోవడం అనేది ఉంది కదా, శాస్త్రంలో ఎక్కడా సూచించబడలేదట. అమ్మవారి కేశాలు యమ తేజస్సుతో ఏర్పడి భక్తుల కర్మపాసాలను విడిపించే శక్తిని కలిగి ఉన్నట్లే ప్రతి స్త్రీలో కూడా కేశ సంపద ఆ ఇంటికి లక్ష్మీ కళకు నిదర్శనం అన్నమాట. భర్తకు ఏదైనా గండకాలం వచ్చిందనుకోండి, ఆ గండకాలం వచ్చినప్పుడు లేదా మాంగళ్యానికి ఇబ్బంది కలిగే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఎదురైనప్పుడు అన్నమాట, మొక్కుబడిగా కూడా స్త్రీలు పూర్తిగా ముండనం చేయించుకోకూడదట, అంటే గుండు చేయించుకోకూడదని శాస్త్రం చెబుతోంది. అటువంటి సందర్భాలలో ఏం చేయాలి, కేవలం అగ్రకేశాలను అంటే జుట్టు చివర్లు అనమాట, జుట్టు చివర్లు మాత్రమే కత్తిరించి మొక్కును చెల్లించుకోవాలని పెద్దలు చెబుతున్నారండి. ఎందుకంటే స్త్రీ కేశాలు ఆమె సౌభాగ్య శక్తిని నిలుపు ఉంచుతాయట. మొత్తానికి ఈ విషయం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, అమ్మవారి కేశాలు ఎలాగైతే లోకానికి మంగళప్రదమో అలాగే స్త్రీ కేశాలు కూడా ఆ ఇంటికి రక్షణ కవచం వంటివి. వాటిని భక్తితో గౌరవంతో చూడాలే తప్ప అగౌరవపరచకూడదు అని అర్థం. ఇంకా ఈ శ్లోకం ఇచ్చే సందేశం ఏంటంటే, ఎవరు నిత్యం అమ్మవారి కేశ ధ్యానం చేస్తారో వారు సమస్త కర్మల నుండి విముక్తి పొందుతారు. స్త్రీ కేశాన్ని గౌరవించడం అంటే సాక్షాత్ అమ్మవారిని గౌరవించడమే. ఇంకా ఇంకా నేను ఈ శ్లోకానికి సంబంధించిన ఒక అద్భుత సంఘటన కూడా మీకు వివరిస్తాను. ఈ శ్లోకము నత్కీరుడు అనే నత్కీరుని కథకు కూడా ఒక అద్భుతమైన సంబంధం ఉందన్నమాట, ఈ శ్లోకానికి ఆ కథకి. అమ్మవారి కేశాలకు సహజమైన సువాసన ఉంటుందా లేక పువ్వులు పెట్టుకుంటే వస్తుందా అనే ఒక చిన్న సందేహంట ఒకప్పుడు ఒక గొప్ప కవికి మరియు సాక్షాత్ పరమశివునికి మధ్య పెద్ద వివాదానికే దారితీసిందట. ఆ ఆసక్తికరమైన గాథే ఈ నత్కీరుని కథ అన్నమాట. పాండిత్యం ఉన్న చోట ఒక్కోసారి గర్వం ప్రవేశిస్తుందండి, కానీ అమ్మవారి దివ్య సౌందర్యం ముందు ఏ పాండిత్యం సరిపోదని నిరూపించేటువంటి అద్భుతమైన ఘట్టం ఇది. ఏంటంటే కదా, పూర్వం మధురైని పాలించేటువంటి పాండ్యరాజు మనసులో ఒక సందేహం కలిగిందట. స్త్రీల కేశాలకు సహజంగానే సువాసన ఉంటుందా లేక వారు ధరించే పువ్వుల వల్ల వస్తుందా అని ఈ సందేహాన్ని తీర్చి సరైన సమాధానంతో కనుక పద్యం రాసిన వారికి 1000 బంగారు నాణాలు బహుమతిస్తానని ప్రకటిస్తాడు. ఈ లోపు ఒక పేదకవుని అనుగ్రహించడానికి పరమశివుడు ఒక పద్యం రాసిస్తాడు అతనికి. అందులో అమ్మవారి కేశాలకు సహజమైన సువాసన ఉంది అని ఉంటుందన్నమాట. ఆ పద్యాన్ని ఆ కవి సభలో చదివినప్పుడు ప్రధాన కవి అయినటువంటి నత్కీరుడు అక్కడ ఉంటాడు. ఆయన ఆ పద్యంలో తప్పు ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తాడట. అప్పుడు సాక్షాత్తు పరమశివుడు ఒక బ్రాహ్మణి రూపంలో వచ్చి వాదించినా కూడా నత్కీరుడు తన పంతం వేడకుండా
లోకంలో ఏ స్త్రీకైనా పువ్వుల వల్లనే సువాసన వస్తుంది కానీ సహజంగా రాదు అని వాదిస్తాడట. అప్పుడు శివుడు తన మూడో కన్ను తెరుస్తాడు. ఆ భయంకరమైన మంటల్లో కాలిపోతూ కూడా ఆ నత్కీరుడు ఏమంటాట, నువ్వు ముక్కంటివైనా సరే నీ పద్యంలో అర్థం తప్పే అని గర్వంతో మాట్లాడతాడట. నత్కీరుడు సాధారణ స్త్రీల గురించి ఆలోచించి తప్పుగా మాట్లాడాడు, కానీ శంకరుడు జగన్మాత దివ్యత్వాన్ని చూసి సహజమని ధృవీకరించారండి. ఇక్కడ నత్కీరుని గర్వం అజ్ఞానానికి చిహ్నం అయితే గనక మన శంకరుల వర్ణన జ్ఞానానికి చిహ్నం అన్నమాట. అంటే చదువుకున్న పాండిత్యం ఒక్కోసారి కళ్ళకు గంతలు గడుతుంది. నక్కీరుడు తనకున్న భాషా జ్ఞానంతో అమ్మవారి కేశాల సువాసనని తప్పుపడతాడు. కానీ ఈ శ్లోకం ఏం చెబుతోందంటే అమ్మవారు ప్రకృతికి అతీతురాలు. ఆమె నుండి సువాసన పువ్వులకు వెళ్తుంది తప్ప పువ్వుల నుండి ఆమెకు రాదు. భగవంతుని విషయంలో తర్కాలు అస్సలు పనిచేయవండి, కేవలం భక్తి మాత్రమే పనిచేస్తుంది. నక్కీరుడు తర్వాత తన తప్పు తెలుసుకుని అమ్మవారిని ప్రార్థించి తన గర్వాన్ని వదిలి జ్ఞానగా మారతాడట. మనలోని అజ్ఞానం అనే చీకటిని, ద్వాంతం అంటారు పద్యంలో ఉంది కదా, మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకోవడానికి అమ్మవారి కేశ ధ్యానమే మార్గం అన్నమాట. అదండి నక్కీరుని కథకి సౌందర్యలహరి ఈ శ్లోకానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అన్నమాట. పాండిత్యం గర్వాన్ని ఇస్తే గనక భక్తి వినయాన్ని ఇస్తుంది. ఆ వినయంతోనే మనం అమ్మవారిని చేరుకోవాలి. సూర్యుడికి వెలుగు కోసం వేరే దీపం అవసరం లేనట్లే అమ్మవారి కేశాలకు సువాసన కోసం వేరే పువ్వుల అవసరం లేనే లేదన్నమాట. అమ్మవారి కేశాలను ధ్యానించడం అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం. ఇంతటి అద్భుతమైన వర్ణనను విన్న మనందరిపై ఆ త్రిపుర సుందరి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. మరి ఈ శ్లోక వివరణ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి. జగదంబికా కటాక్షం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనసారా ప్రార్థిస్తూ స్వస్తి.